ఏ మానవుడు అయితే బంధించబడి ఇలా తిరుగుబడే స్వభావం కలిగి ఉంటాడో ఆ మానవుడు, ఆ మనిషి ఎప్పుడూ కూడా దేవుని రాజ్యానికి బయటే ఉంటాడు, కానీ దేవుని రాజ్యం లోపలికి ప్రవేశించలేదు. ఉన్నారా? దేవుని రాజ్యం బయట ఉన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనమందరం కూడా అన్యజనులుగా దేవుడు లెక్కించాడు. పరజనులు మనందరం అన్యజనులు. ఈ రక్షణ భాగ్యం యూదులకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. మొదట్లో యూదులకు కొరకు మాత్రమే మరి ఈ రక్షణ భాగ్యం ఇవ్వబడింది. కానీ వారు తృణీకరించబడడం వలన ఏం జరిగిందో తెలుసా? అన్యజనులమైన మనకి కూడా ఈ రక్షణ భాగ్యము వచ్చింది. లేకపోతే ఒకప్పుడు మనందరం కూడా బయట ఉండేవారమే, లోపల ప్రవేశించే అర్హత మనకు లేదు, బయట జనాంగమే మనం. కానీ ప్రభు మన కోసము తన ప్రాణాలు అర్పించటం వలన మనమందరం కూడా లోపలికి వచ్చే భాగ్యాన్ని పొందుకున్నాం. అన్యజనులుగా ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగా, ధన్యులుగా మార్చబడి దేవుని లోపలికి, దేవుని రాజ్యము లోపలికి వచ్చేటువంటి కృప మనందరం కూడా పొందుకున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమందిని పిలుస్తున్నాడు ఆయన. కొంతమంది లోపలికి వచ్చిన గాడిదలు ఉన్నాయి, ఇంకా బయటే తిరుగుతున్న గాడిదలు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చూడండి, మన వాక్యం ఇంతగా చెప్పుకుంటున్నామా? కొన్ని గాడిదలు బయట తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ తిరుగుతూ ఉంటాయి చెప్పండి? బయటే ఉంటాయి గాడిదలు. దేవునికి స్తోత్రం. బయట తిరిగే గాడిదలు అనమాట అవి. వాక్యం వినే గాడిదలు కాదు. దేవుని మందిరంలో లోపల కూర్చునే గాడిదలు కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం మొదలెట్టగానే వెళ్ళిపోతాయి బయటికి. అక్కడ వేస్తాయి సిట్టింగు, అక్కడ వేసి మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారు అలా బయట ఉండే గాడిదలు? బయట తిరిగే గాడిదలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లోపల ఉండే గాడిదలేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము బయట ఉండేవారంగా ఉండకూడదు, లోపల ఉండేవారు. అంటే మందిరం లోపలని నా ఉద్దేశం కాదు, కానీ మందిరంలో ఉండడం కాదు, దేవుని రాజ్యములో ఉండే గాడిదలుగా మనం ఉండాలి. ఈ గాడిద పరిస్థితి ఏంటి? ప్రభువు దగ్గరికి రానంత వరకు కూడా ఈ గాడిద స్థితి ఇంటి బయటే. నువ్వు ప్రభు దగ్గరికి రానంత వరకు, ప్రభువుని నమ్మనంత వరకు, ఈ బంధకాల్లో ఉన్నంత వరకు, నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసే అంతవరకు కూడా దేవుని రాజ్యం వెలుపలే ఉంటావు. జాగ్రత్త. ఎప్పుడైతే ఆ బంధకాల్లోంచి విడిపించబడి ప్రభు దగ్గరికి నువ్వు వస్తావో దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ గాడిద ఎక్కడుందంట? ఇంటి బయట తల వాకిట. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే వేర్ టూ వేస్ మీట్ అనేటువంటి మాట ఉంటుంది. వేర్ టూ వేస్ మీట్ అంటే రెండు దారులు కలుసుకునే చోట. ఎక్కడ కట్టబడి ఉందంట గాడిద? వై జంక్షన్లో కట్టబడి ఉందన్నమాట. రెండు దారులు కలుసుకునేటువంటి ఆ చోట మధ్యలో కట్టబడింది. అంటే ఇటు వెళ్ళినా ఒక దారి వస్తుంది, ఇటు వెళ్ళినా దారి వస్తుంది, మధ్యలో ఇది కట్టబడ్డది. అంటే దాని పరిస్థితి ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియని, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. ఏదో బ్రతికేస్తున్నాం కదా, బ్రతికేస్తున్నాంలే అనుకుంటున్నారు, బ్రతికి చచ్చిపోతామే కదా అనుకుంటున్నారు. కానీ దాని తర్వాత ఉండే జీవితం గురించి అవగాహన లేక అలాగే తమ జీవితాలను ముగించేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు రెండు దారులు పెట్టాడు. ఏం దారులు అవి? ఇరుకు మార్గము, విశాల మార్గము. ఏ మార్గాలు చెప్పండి? ఇరుకు మార్గము. ఇరుకు మార్గం ఎక్కడికి పోతుందంట? పరలోక రాజ్యానికి. విశాల మార్గాన్ని ఎక్కడ పోతుందంట? ఈ రెండు దారు మధ్యలో ఉన్నారు చాలామంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. హల్లెలూయా. ఇటు వెళ్తేనేమో అన్నీ వదిలేసుకోవాలి, అన్నీ మానేసుకోవాలి, కాబట్టి కష్టంగా అనిపిస్తుంది. ఇటు వెళితేనేమో అన్నీ చేయొచ్చు కానీ మరి దేవుని రాజ్యం. హల్లెలూయా. కాబట్టి అటు కావాలి, ఇటు కావాలి, కొంతమందికి అవి చేసేయాలి, దేవుని రాజ్యము కూడా కావాలి. కాబట్టి ఎటు వెళ్ళాలో దిక్కు చెవతని స్థితిలో చాలామంది తమ జీవితాలను గడుపుతున్నారు. జాగ్రత్త. హల్లెలూయా.
ఇరుకు ద్వారాన్ని ఎంచుకునండి. అది మిమ్మలను సేఫ్ అయిన ప్లేస్లోనికి తీసుకెళ్తుంది. శాశ్వత కాలం ఉండేటువంటి దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. కనుక దేవుని రాజ్యం వైపు మీ అడుగులు వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. జీవితము మరణముతో అయిపోతుందని అనుకోవద్దు. మరణం తర్వాతే అసలైన జీవితం ఉంది. దాని కొరకు మీ జీవితాలను సిద్ధపరచుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ గాడిద యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? 3 విషయాలు చెప్పాను. గాడిద యొక్క పరిస్థితి ఏంటి? కట్టబడి ఉంది. రెండవది భారం మోయనకుండా ఉంది. మూడవది ఇంటి బయటే ఉంది గాడిద. ఈ పరిస్థితిలో ఉన్న గాడిదను విప్పి తోలుకుని రమ్మని ప్రభువు 2 శిష్యులను పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది పరిస్థితి మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే ప్రత్యేకత. ఏంటి చెప్పండి? ప్రత్యేకత. ప్రభు ఈ గాడిదనే కోరుకున్నాడు. ఎన్నో గాడిదలుండగా ఈ గాడిదనే దేవుడు ప్రత్యేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, బాగా వినండి. ఎన్నో గాడిదలు ఉన్నాయి ఆ గ్రామంలో, కానీ ఈ గాడిదను మాత్రమే దేవుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు శిష్యులతో, పలానా గ్రామానికి వెళ్ళండి, పలానా వ్యక్తి ఇంటి దగ్గర ఇంటి బయట ఒక గాడిద కట్టబడి ఉంటుంది, ఆ గాడిదను విప్పి తోలుకుని రండి. ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నాడు? ఎందుకు అంత ప్రత్యేకమైన స్థానము ఆ గాడిదకి ఇచ్చాడు? హల్లెలూయా. ప్రత్యేకించాడు ఆ గాడిదను. గాడిదలన్నిటిలో కూడా ఆ గాడిదను ఏం చేశాడు? దేవుడు ప్రత్యేకించాడు. ఈ రోజున ఇక్కడ నువ్వు కూర్చున్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకంలో ఇంకా బయటబడి తిరుగుతున్న గాడిదలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను ప్రత్యేకించాడు కాబట్టే ఈరోజు ఆయన మందిరంలో నువ్వు కూర్చున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక ప్రత్యేకమైన గాడిదవు ఆయనకి. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి ఆయనకి. నువ్వు ఈ రోజున రక్షణ పొందావు అని అంటే, ఈ దేవుని మందిరంలో కూర్చున్నావు అని అంటే, ఇది నీ గొప్పతనం కాదు, నీ క్రియల వల్ల కలిగినది కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ క్రియలు అంతకంటే కారణము కాదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? దేవుడు కోరుకున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను కోరుకున్నాడు. అందుకే ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను. నువ్వు ఒట్టిగా ఇక్కడికి రాలా. ఏ యాక్సిడెంటల్గానో అనుకోకుండానో లేక ఏదో సడన్గా జరిగినట్టుగా ఏం రాలేదు నువ్వు ఇక్కడ. ఆయన నిన్ను కోరుకున్నాడు కాబట్టే ఈ రక్షణ నీకు దొరికింది. ఆయన నిన్ను ఏర్పరుచుకున్నాడు కాబట్టే, ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టే ఈ రోజున ఈ విధంగా ఆయన మందిరంలో కూర్చుని ఆయన్ని ఆరాధించగలుగుతున్నావు. దేవుడు అంటున్నాడు కదా, దేవునికి స్తోత్రం. ఆ గాడిద కోరుకుందా ప్రభువుని? చెప్పండి. గాడిద ప్రభు నా మీద కూర్చోవాలని గాడిద కోరుకుందా? గాడిద కోరుకోలేదు. గాడిదనే ప్రభువు కోరుకున్నాడు. ఆ గాడిద నాకు కావాలని ప్రభువే దాన్ని కోరుకున్నాడు, కానీ గాడిద మాత్రం ప్రభువుని కోరుకోలేదు. అందుకనే యేసయ్య ఒక వాక్యంలో చెప్తారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను. దేవుని ఏర్పాటులో మీరున్నారు. ఆమేన్. ఎలా ఉన్నారు చెప్పండి? మీరు ఎక్కడున్నారు? దేవుని ఏర్పాటులో మీరున్నారు. దేవుని ప్రణాళికలో మీరున్నారు. దేవుని ఉద్దేశంలో మీరున్నారు. ఆ గాడిద దేవుని ఉద్దేశంలో ఉంది. ఆ గాడిద దేవుని ప్రణాళికలో ఉంది. కాబట్టి ఆ గాడిదను దేవుడు ప్రత్యేకపరిచి ఆ గాడిదను కోరుకున్నాడు. నీ స్థితి కూడా అటువంటిది. ఎన్నో గాడిదలు అంటే ఎంతోమంది లోకంలో తిరుగుతూ ఉండగా నువ్వు మాత్రమే ఈ రక్షణ ఎందుకు పొందుకున్నావంటే ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకనే ఈ రోజున నువ్వు ఇలా ఉన్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని గొప్పతనం ఏంటంటే ఎంత భ్రష్టులనైనా సరే ఆయన ఎన్నుకుని గొప్ప వ్యక్తులుగా మార్చేయగలడు కదా. ఎంత నీచమైన వారినైనా సరే ఆయన ఎన్నుకుని, ఎంత బలహీనులైనా సరే ఆయన ఎన్నుకుని బలవంతులుగా మార్చగలడు కదా. గాడిద అపవిత్రమైన జంతువు. దేవునికి స్తోత్రం. ఎవరు గనపరుస్తారు దాన్ని? గాడిదని ఎవరైనా లెక్క చేస్తారా? హల్లెలూయా. కానీ యేసయ్య గాడిద మీద ఎక్కిన తర్వాత ఏం చేశారో తెలుసా? బట్టలు పరుస్తున్నారంటే. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తుంది చెప్పండి?
బట్టల మీద నడుస్తూ ఉంది. ఆ విలువలేని గాడిదకు విలువనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అపవిత్రమైనటువంటి ఆ జంతువును అందరూ గౌరవించి ఆహ్వానిస్తున్నారు, వస్త్రాలు పరిచి. ఎంత ఘనత వచ్చింది ఆ గాడిదకు. దేవునికి స్తోత్రం. నువ్వెంత ఘోర పాపంలో ఉన్నా, ఎంత అపవిత్రమైన స్థితిలో ఉన్నా, దేవునికి ఆయాసకరమైన క్రియలు ఎన్నో ఉన్నా, దేవుడు నిన్ను ఎన్నుకుంటే నిన్ను ఒక విలువైన వ్యక్తిగా దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పతనమే అది. ఎలాంటి వారినైనా సరే విలువైన వ్యక్తులుగా మార్చగలడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఏం చేశాడు దేవుడు? మహారాజుని చేశాడు కదా. నత్తివాడైన మోషేని ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలులకు నాయకుడిగా చేశాడు కదా. నత్తివాడైన మోషే, నేను నత్తివాడినయ్యా, నాకు మాట్లాడటం రాదయ్యా అంటే, నువ్వే నాకు కావాలన్నాడు మోషేని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిరికివాడిగా మరి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుచున్న గిద్యోనుని ఏం చేశాడు దేవుడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారినైనా సరే దేవుడు విలువైన వ్యక్తులుగా మార్చగలడు. ఆయన గొప్పతనం అది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా స్థితి ఏంటి, నేనేంటి అని అనుకోవద్దు. నిన్ను దేవుని కొరకు ఒక గొప్ప వ్యక్తిగా ఆయన మార్చగలడు. నిన్ను ప్రత్యేకించాడు దేవుడు. నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. అందుకనే ఈ రక్షణ భాగ్యము నీకు దక్కింది. మూడవదిగా మనం చూస్తే ప్రాయశ్చిత్తం. చెప్పండి, ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. 2వ వచనంలో మనం చూస్తే శిష్యులతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? దానిని విప్పి మీరు తోలుకొని రండి అని చెప్పారు యేసయ్య. ఏం చెప్పారు? శిష్యులతో చెప్తున్న మాట ఏంటి? దానిని విప్పి, కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రండి అని శిష్యులకు చెప్పారు. సేవకులమైన మా పని ఏంటో తెలుసా? కట్టబడి ఉన్న గాడిదలను విప్పి ప్రభు దగ్గరికి నడిపించడమే సేవకులమైన మా పని. హల్లెలూయా. మా పని అదే. దేవునికి స్తోత్రం. అందుకనే మేము ప్రయాసపడతాం. అందుకనే ఏదో విధంగా మిమ్మల్ని ఆ బంధకాల నుంచి విడుదల చేసి ప్రభువుకు అప్పగించాలని మా ప్రయాసం. ఇంత గొంతు తీయించుకుని మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు అని అంటే, ఇది గట్టిగా బోధించవలసిన పరిస్థితి ఏంటంటే, మిమ్మల్ని ఏదో విధంగా బంధకాల నుంచి విడిపించి ప్రభువుకు సొంతం చేయాలనే మా ప్రయాస. హల్లెలూయా. ఇది సేవకుని పని. హల్లెలూయా. అయితే దాన్ని విప్పి తోలుకుని రావాలి. ఇప్పుడు బంధకాల్లో ఉన్నటువంటి ఆ గాడిదని ఏం చేయాలి చెప్పండి? విప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ప్రకారంగా గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద అపవిత్రమైన జంతువు. అయితే ద్వితీయోపదేశకాండ 14వ అధ్యాయంలో దేవుడు పవిత్రమైన జంతువుల గురించి చెప్పాడు, అపవిత్రమైన జంతువుల గురించి చెప్పాడు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే మరి ప్రథమ సంతానాన్ని దేవుడు కోరుకున్నాడు. ప్రథమ సంతానాన్ని దేవుడు కోరుకున్నప్పుడు, అయితే గాడిద గనక మీకు కావాలి అని అనుకుంటే ఏం చేయమన్నాడంటే, గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లనిచ్చి, గొర్రె పిల్లను సాక్రిఫైస్ చేసి, గొర్రె పిల్లను బలిగా ఇచ్చి గాడిదను విడిపించాలంట. దేవునికి స్తోత్రం. ప్రతి తొలిచూలు కూడా దేవునికి సమర్పించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. కానీ గాడిద అపవిత్రమైనది కదా. మరి గాడిద అపవిత్రమైన దాన్ని దేవునికి తీసుకొచ్చి ప్రతిష్ఠించలేం. కాబట్టి ఇప్పుడు గాడిద ప్లేస్లో ఎవరిని ప్రతిష్ఠించాలంట? గొర్రె పిల్లను ప్రతిష్ఠించండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల అర్పించబడింది. గాడిదను విమోచించడానికి, గాడిదను విడిపించడానికి, గాడిదకు ప్రతిగా ప్రాయశ్చిత్తముగా ఎవరు వధించబడ్డారు చెప్పండి? గొర్రె పిల్ల వధించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, కట్టబడి ఉన్నటువంటి మనలను విడిపించటానికి గొర్రె పిల్లగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రాయశ్చిత్తార్థంగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం విడిపించబడ్డాం. ఇప్పుడు ఎలా విడిపించబడ్డాం? ఎలా విమోచించబడ్డాం?
గాడిద లాంటి మనము ఎలా విమోచించబడ్డామనంటే మన కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడింది. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరు వధించబడ్డారు? ఒక గొర్రె పిల్ల. ఎవరైనా యేసు ప్రభు అని చూసి యోహాను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పరలోక రాజ్యంలో కూడా యోహాను ఒక దర్శనాన్ని చూస్తాడు. మరి ముద్రలు వేయబడినటువంటి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవ్వరికి అధికారం లేదు, కానీ గొర్రె పిల్ల వచ్చి ఆ ముద్ర వేయబడిన గ్రంథాన్ని విప్పినట్లుగా మన అంటే ఆ గొర్రె పిల్ల అనగా ఎవరు అనంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని విడిపించడానికి యేసయ్యే ప్రాయశ్చిత్తంగా అర్పించబడ్డాడు. గుర్తుపెట్టుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ ప్లేస్లో యేసయ్య బలియాగమైపోయాడు. నీ పాపాలను బట్టి నువ్వు శిక్షించబడాలి, నీ అపవిత్రతను బట్టి నువ్వు శిక్షను అనుభవించాలి. కానీ నీ ప్లేస్లో నువ్వు పడవలసిన శిక్ష అంతా ఎవరు పడ్డారు? యేసయ్య పడి నిన్ను విడిపించాడు. కాబట్టి ఈరోజు నీ రక్షణ పొందుకున్నావంటే, నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే నీ ప్లేస్లో యేసయ్య మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు యేసయ్యతో ఏం పని లేదు అని అనుకున్నావు అని అంటే, గొర్రె పిల్లతో నాకేం పని లేదు అనుకున్నావంటే చస్తావు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లని ఇస్తాను అని అంటుంటే, నాకు గొర్రె పిల్లొద్దు, నేనే ఉంటానంటే ఏం చేస్తారు? ఆ గొర్రె పిల్లనే అక్కడ ఉంటుంది, మేడ విరిచి దాన్ని చంపేయాలంట. ఏం చేయాలి? మేడ విరిచి చంపేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 13 నిర్గమకాండ. గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. ఒకవేళ అది విడిపించబడకపోతే ఏం చేయాలంట? మేడ విరిచి చంపేయాలంట దాన్ని. గొర్రె పిల్ల నాకు వద్దు అనుకున్నావంటే మేడ విరిచి చంపడమే ఇంకా నెక్స్ట్ పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గొర్రెపిల్ల నీ ప్లేస్లో అర్పించబడ్డది. గొర్రెపిల్లకు సాదృశ్యంగా ప్రభు అయిన యేసు నీ కొరకు ప్రాయశ్చిత్తంగా అర్పించబడ్డాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ అంశంలోనికి వస్తే పరివర్తన. ఈ గాడిదలో మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే పరివర్తన. 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 7వ వచనంలో ఎప్పుడైతే దాని మీద మరి ప్రభు ప్రాయశ్చిత్తంగా చేయబడి దాని మీద ఎక్కి కూర్చున్నారో, ఇప్పుడు ఏం చేస్తున్నారంట? ఆ గాడిద పిల్లని యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా. హల్లెలూయా. గాడిద వాళ్ళ దగ్గరికి రాగానే గాడిద మీద ఏం వేశారంట? బట్టలు వేశారంట. దేవునికి స్తోత్రం. అంటే అప్పటి వరకు ఆ గాడిద ఎలాగుంది? దిగంబరత్వంతో ఉంది, బట్టలు లేకుండా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరకు రాగానే గాడిద మీద ఏం వేశారు? బట్టలు వేశారు. ఇది దేన్ని చూపిస్తుంది అని అంటే, ప్రభు దగ్గరికి రానంత వరకు, ప్రభువుని మనం నమ్మనంత వరకు కూడా మన పరిస్థితి ఏంటంటే, పాపములో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుని ఎదుట దిగంబరుడుగా కనబడతాడు. పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట ఎలా కనబడతారు చెప్పండి? దిగంబరుడుగా కనబడతారు. అందుకనే యేసయ్య నా కోసమే చనిపోయారు, నేను పొందవలసిన శిక్ష అంతా ఆయన పొందారని ఆయన దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? ఆయన రక్షణ వస్త్రం నీ మీద కప్పుతాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మ సంబంధమైన దిగంబరత్వాన్ని తీసివేయడానికి ప్రభువు చేసే మొదటి పని ఏంటంటే ఆ రక్షణ వస్త్రం నీకు కప్పుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షణ వస్త్రాన్ని మనందరం కూడా ధరించుకుని ఉన్నాం. ఒకవేళ రక్షణ పొంది కూడా మరలా నువ్వు తప్పిపోతూ ఉన్నావంటే జాగ్రత్త, నీ వస్త్రము తొలగిపోతూ ఉంది. దేవుని ఎదుట నీ దిగంబరత్వం కనబడనివ్వకూడదు. దేవునికి స్తోత్రం. ప్రకటనలో ఉంటుంది, నా ఎదుట మీ దిగంబరత్వం కనబడుకున్నట్లు నా దగ్గర వస్త్రాన్ని కొనమంటారు. ఏమంటారు? వస్త్రాన్ని తీసుకోవాలంట దేవుని దగ్గర. లేకపోతే రక్షణ వస్త్రం లేకపోతే దిగంబరులుగా కనబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరూ రక్షణ అనేటువంటి ఆ ప్రశస్త వస్త్రాన్ని తొడుక్కున్నారా? రక్షణ వస్త్రం లేకుండా ఇంకా అలాగే ఆత్మ సంబంధమైన దిగంబరత్వంలో పాపములో జీవిస్తున్నారా? ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు కూడా మరి తండ్రి వద్దకు తిరిగి వచ్చిన వెంటనే తండ్రి చేసిన మొదటి పని ఏంటి చెప్పండి? తనకి ప్రశస్త వస్త్రం తెచ్చి అతనికి తొడిగాడంట. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ప్రశస్త వస్త్రానికి ఇవ్వాలని ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మరి ఆ వస్త్రము నీ మీద పరవబడిందా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ వస్త్రము గాడిద మీద వేయటమే కాదు, గాడిద కింద కూడా కొన్ని వస్త్రాలు పరిచారు. గాడిద ఇప్పుడు దేని మీద నడుస్తుంది చెప్పండి? వస్త్రాల మీద నడుస్తూ ఉందంటే ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందో చూడండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రక్షణ వస్త్రం ధరించుకుంటావో, ప్రభువైన యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించుకుని నీ జీవితంలో ఆయన ఉండడానికి అనుమతిస్తావో, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఘనత వస్తుంది. అందరూ నిన్ను గౌరవిస్తారు, ఘనపరుస్తారు, హెచ్చిస్తారు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య గాడిద మీద లేనంతసేపు ఆ గాడిదకు ఘనత రాలేదు, కానీ యేసయ్య గాడిద మీద కూర్చున్న తర్వాత గాడిదకు ఘనత వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మీ జీవితంలో ఉంటేనే మీకు ఘనత, యేసయ్య మీ బ్రతుకులో ఉంటేనే మీకు ఘనత. యేసయ్య లేని బ్రతుకు మరి దుర్భరంగా ఉంటుంది, గమనించుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గాడిద పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. పరివర్తన అంటే మారిపోయింది. ఒకప్పుడు కట్టబడినగా ఉంది, బయట ఉంది, భారం మోయినదిగా ఉంది. కానీ ఎప్పుడైతే మరి ప్రభు దాని మీద ఎక్కారంటే ప్రాయశ్చిత్తం జరిగిపోయిందో, దాని ప్లేస్లో ప్రభు దాని మీద ఎక్కారు అని అంటే దాని అర్థం ఏంటంటే దాని ప్లేస్లో గొర్రెపిల్ల వధించబడి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఆ గాడిదకు ప్రాయశ్చిత్తం జరగగానే వస్త్రం కప్పబడింది. వస్త్రం కప్పబడగానే ఇప్పుడు అది ఘనత పొందుతూ ఉంది. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇక చివరిగా ఈ గాడిద విషయంలో దేవుని ప్రణాళిక ఒకటి పరిస్థితి, రెండవది మనం నేర్చుకున్న విషయం ఏంటంటే ప్రత్యేకత. ఆ గాడిదను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మూడవది ప్రాయశ్చిత్తం, గాడిదకు ప్రతిగా ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు. మూడవదిగా దాని పరిస్థితి పరివర్తన అయిపోయింది, అంటే మారిపోయింది. దేవునికి స్తోత్రం. దానికి వస్త్రం తొడిగించబడి వస్త్రాల మీద నడిచే విధంగా దాని పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ప్రణాళిక. ఐదవది ఏంటి చెప్పండి? ప్రణాళిక. హల్లెలూయా. ఈ గాడిద విషయంలో మొదటి నుంచి కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ గాడిద దేవుని ప్రణాళికలో ఉంది, దేవుని ఉద్దేశంలో ఉంది. ఫలానా సమయంలో మెస్సయ్య ఈ లోకానికి వస్తారు. ఆయన పస్కాకు ముందుగా 6 రోజుల ముందుగా యెరూషలేములోనికి వెళ్తారు. అప్పుడు ఆయన గాడిద మీద ఎక్కాలి. కాబట్టి ఆ గాడిదను ముందుగానే సిద్ధపరిచి, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు గాడిద మీద వెళ్ళాలని. అయితే ఆ గాడిద ఎవరో ముందుగానే నిర్ణయించబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని పనిలో, దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఈ గాడిద కూడా ఎప్పటి నుంచో ఉంది. అది అప్పటికప్పుడు జరిగింది కాదు. జకరియా కాలంలోనే జకరియా ప్రవచించాడు కదా, ఇదిగో నీ రాజు నీతిపరుడును దీనుడనై ఉండి గాడిద పిల్లను ఎక్కి. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచనం అది. అంటే ఈ గాడిద విషయంలో దేవుడు ఎప్పుడో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు ఆ రోజున ప్రభు వచ్చినప్పుడు జరిగిన కార్యం కాదది. ఆ గాడిద ఎప్పుడో దేవుని ప్రణాళికలో ఉంది, ముందుగానే ఉంది. జకరియా ముందుగానే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవచనాల నెరవేర్పుగా దేవుని ప్రణాళికలో నా గాడిదను తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ గాడిద మీద ఎక్కి ప్రభువు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చివరిగా చెప్తున్నాను, నీవు కూడా దేవుని ప్రణాళికలో ఉన్న గాడిదవే. హల్లెలూయా. నీ పట్ల నువ్వు దేవుని ఉద్దేశంలో ఎప్పుడో ఉన్నావు. ఇప్పుడు ఈ సంవత్సరాలు రక్షణ పొందావేమో, లేక ఒక 5 సంవత్సరాల కింద రక్షణ పొందావేమో, 10 సంవత్సరాల కింద రక్షణ పొందావేమో, కానీ జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఈ రోజున నీవు ఇక్కడ కూర్చున్నావు. ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చోలేవు కదా. ఆయన ప్రణాళికలో ఉన్నావు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు. అయితే ఆ ప్రణాళికలో ఉన్నటువంటి ఆ గాడిద దేవుని కొరకు వాడబడింది. దేవుని పనిలో చిన్న పాత్ర పోషించింది.
పోషించిందా లేదా? దేవుడు ఒక పని మీద వచ్చాడు. ఆ దేవుని పనిలో ఈ గాడిద ఒక చిన్న పాత్ర, ఆయన మోసుకుని వెళ్ళే పాత్ర పోషించింది. తన పని తాను బాగానే చేసేసింది. హల్లెలూయా. దేవుని పనిలో తాను పోషించవలసిన పాత్ర బాగానే పోషించేసింది. ఆలోచించండి. తర్వాత సిలువ వేయబడినప్పుడు, యేసే సిలువ మోసుకుని వెళ్తా ఉన్నప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయాక ఆయన పడిపోయారు సిలువ మోయలేక. అప్పుడు సడన్గా అక్కడ కురేనీయుడైన సీమోన్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు? ఆ సిలువను కొంత దూరం ఆయన మోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ కురేనీయుడైన సీమోని విషయంలో కూడా దేవుని ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దేవుని పనిలో అతడు కూడా చిన్న పాత్ర పోషించాడు. దేవునికి స్తోత్రం. సిలువ మోసినప్పుడు యేసే పడిపోతారు, అప్పుడు నువ్వు వెళ్ళి ఎత్తుకోవాలి అనేటువంటి పాత్ర ఎవరికుంది? సీమోనుకు ఉంది. అందుకని వెళ్ళి కొద్ది దూరం మోసాడు. ఆ పాత్ర, తన పాత్ర తాను పోషించేశాడు. దేవుని పనిలో ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేసేశారు, వాళ్ళ పాత్ర వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు కదా. దేవుని పనిలో నీ పాత్ర నీవు పోషిస్తున్నావా? దేవునికి స్తోత్రం. దేవుని పనిలో నువ్వు చేయవలసిన పని చేస్తా ఉన్నావా? చిన్న చిన్న పాత్ర అయినా పర్వాలా, వాళ్ళు చిన్న చిన్న పాత్రే పోషించారు, కానీ దేవుని పనిలో వాళ్ళు సహకరించారు. దేవుని పనిలో వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేసేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో ఉన్న నీ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటో కనుక్కో. నా పాత్ర ఏంటి ప్రభువా? నన్ను రక్షించావు కదా, నన్ను నీ సన్నిధిలో నిలబెట్టావు కదా, ఇక ముందు నేను ఏం చేయాలి నీ కోసం? ఏ విధంగా నేను నీ కొరకు వాడబడాలి? హల్లెలూయా. గాడిద దేవుని ప్రణాళికలో ఉండి దేవుని కొరకు వాడబడింది. నువ్వు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నావు కనుక ఇక్కడ ఉన్నావు. మరి నీవు దేవుని కొరకు ఎలా వాడబడాలో ఎప్పుడైనా దేవుని అడిగావా? నా పని ఏంటి ప్రభువా, నేనేం చేయాలి, నీ కొరకు నేను ఏం చేయాలి అని దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నావా? అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నీ పనిలో, నా జీవితంలో ఇంత భాగ్యం నాకు ఇచ్చావు కదా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఊరికనే దేవుడు మనల్ని పుట్టించలేదు. ఏ పని లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా ఎవరిని పుట్టించలేదు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకుని చచ్చిపోయేలాగా ఆ ప్రణాళిక నెరవేర్చు, ఆ పనిని నెరవేర్చు. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ పొందేశాం కదా అని దీనితో సరిపెట్టేసుకోదు. రక్షణ ఎందుకు ఇచ్చాడు నీకు? దేవుని ఉద్దేశం ఏదో ఉంది నీ పట్ల. నువ్వేదో చెయ్యాలనే, ఆయన కొరకు నువ్వేదో చెయ్యాలనే నిన్ను రక్షణలోనికి తోడుకొని వచ్చాడు. అది తెలుసుకుని ప్రార్థన చేసుకుని అడగండి, ప్రభు నేను ఏం చేయాలి నీ కోసం? నా పట్ల నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీ పనిలో నేను ఎలా సహకరించాలి? నా పాత్ర ఏంటి? నా బ్రతుకు దినములలో నీ పనిలో నా పాత్ర ఏంటి అని అడిగి తెలుసుకుని ఆ పాత్రను సరిగ్గా నిర్వర్తించండి. అప్పుడు మీ జీవితము ధన్యమవుతుంది. దేవునికి స్తోత్రం. జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నా గుర్తుపెట్టుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఉద్దేశముతోటే దేవుడు నిన్ను రక్షించాడు, ఒక ఉద్దేశముతోటే దేవుడు నిన్ను పుట్టించాడు. ఏ ఉద్దేశం లేకుండా ఎవరిని కూడా దేవుడు పుట్టించలేదు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని అది జరిగించు. గాడిద దేవుని ప్రణాళికలు ఎప్పుడో ఉంది, టైం వచ్చినప్పుడు దాని పని అది చేసేసింది. దేవునికి స్తోత్రం. కురేనుడైన సీమోను కూడా దేవుని ప్రణాళికలో ఎప్పుడో ఉన్నాడు. అతని సమయం వచ్చినప్పుడు అతను చేయవలసిన పని అతను చేసేసాడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ పని ఏంటో తెలుసుకుని నీ పని కూడా నువ్వు చెయ్యి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయము.